విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్ర రత్న భవన్ వద్ద కాంగ్రెస్ కార్యాలయం వైపు వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు పలువురు నేతలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఇక్కడ హోరాహోరీ పోటీగా అయితే కొట్టుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చూడొచ్చు, బీజేపీ నేతలు, ఇటు పక్కన చూసుకుంటే కాంగ్రెస్ నేతలు కర్రలతో గుడ్డులతో కూడా దాడి చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. పోలీసులు అయితే పరిస్థితిని అదుపు చేయడానికి చూస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. చూడొచ్చు, పోలీసులు అయితే బీజేపీ నేతలు అడ్డుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులకు ఇటు బీజేపీ శ్రేణులకు మధ్య అయితే ఇక్కడ హోరాహోర పోటీ అయితే జరుగుతూ ఉంది. కర్రలతో కొట్టుకుంటూ ఉన్నారు. బీజేపీ ఆఫీసు ముట్టడికైతే రావడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఇక్కడ మాధవ్ గారు ఉన్నారు. చెప్పండి మాధవ్ గారు, ఎందుకు మీరు ముట్టడిస్తున్నారు? కాంగ్రెస్ యొక్క ఆఫీస్ ముందు ధర్నా చేయబోతున్నాం. అంతే, కాంగ్రెస్ యొక్క కూటనీతిని ఆపాలని చెప్పి ఈ విధంగా ప్రధానమంత్రి మీద దౌర్జన్యం ఏదైతుందో దాని నిరసనగా ఆఫీస్ ముందు ధర్నా చేయబోతున్నాం. ముట్టడైతే చేయం, ఆ కార్యాలయాన్ని కూడా ముట్టుకోం. కొట్టుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తాం. ఎవరు కొట్టుకోరు, మా వాళ్ళు ఎవరు కొట్టరు. ఎవరిని దాడి చేయదని చెప్పి నిరసన తెలియజేస్తాం. అయితే ఇక్కడ ఎవరి మీద దాడి జరగటం లేదు, నిరసన మాత్రమే చేస్తున్నామని చెప్పి ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాధవ్ అయితే చెప్తూ ఉన్నారు. కానీ పరిస్థితి మొత్తం అదుపు తప్పి ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద హోరాహోరీ నినాదాలు, ఇటు బీజేపీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా హోరాహోరీ నినాదాలు చేసుకుంటూ ఉన్నారు. కర్రలతో కొట్టుకుంటున్నారు, గుడ్డులతో దాడి చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. పరిస్థితి మొత్తం కూడా అదుపు తప్పింది. మొత్తం కూడా పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నారు. అయితే మొత్తం కూడా చూడొచ్చు, బీజేపీ అధ్యక్షుడు అయితే ఇక్కడ ఒకటే చెప్తున్నారు, నేను కాంగ్రెస్ ముట్టడికి రాలేదు అని అయితే నేను చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కానీ పరిస్థితి మాత్రం ఇక్కడ కంట్రోల్లో లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితి కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్9 న్యూస్.